అల్లూరు సీతారామరాజు జిల్లా రాజమొమ్మకి మండలంలో అప్పలరాజుపేట ఒట్టిగట్ట రిజర్వాయరు కాలువ 10 లక్షల వ్యయంతో పూడికతీతకు తీయించడమే కాక రైతులకు 2 పంటలు పండే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే శిరీషాదేవి మీడియాతో మాట్లాడారు. అప్పలరాజుపేట నుంచి ఒట్టిగట్ట ఏదైతే పంట కాలువ రిజర్వాయర్ ఉందో అక్కడ దాదాపుగా 50 సంవత్సరాల నుంచి 2 పంటలు పండేటువంటి ఈ అప్పలరాజుపేట చెరువు నుంచి ఈ ఒట్టిగడ్డ రిజర్వాయర్కి వెళ్ళేటువంటి వాటర్ ఎవరు పట్టించుకోక రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇక్కడైతే మాకు వ్యవసాయం మేము చేస్తాం, కానీ మాకు సరైన సపోర్ట్ అనేది లేకపోవడం వల్ల మా రైతులందరూ కూడా వెనుకబాటు పడుతున్నటువంటి పరిస్థితులు చాలా మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి. ఈ పంట కాలువ చేయడం వల్ల దాదాపుగా 2 పంటలు పండే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా 1500 ఎకరాలు పంట మా ప్రాంతంలో పండుతుంది. దీని నిమిత్తం ఐడిడే నిధుల నుంచి 7 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి నుంచి ఒట్టిగడ్డ వరకు 7 కిలోమీటర్ల మేరకు ఈ 10 లక్షల రూపాయలతో ఈ పూడికతీత పనులు ప్రారంభించడం జరిగింది. ఇట్లాగా కూటమి ప్రభుత్వంలో ఇలా చిన్నగా మంచి కార్యక్రమాలు పనులు రైతులకు ప్రజలకు అందరికీ ఉపయోగపడే రీతిగా మేము ముందుకెళ్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఉపయోగకరంగా రైతులకు ఉపయోగకరంగా మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాము.